హార్దిక్ పాండ్యా టీమిండియాకు కీలక ఆటగాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణించే సత్తా హార్దిక్ పాండ్యాకు ఉంది. ఇప్పటికే టాప్ క్లాస్ ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యాతోనే జట్టుకు బ్యాలెన్స్ కూడా వస్తుంది. వన్డేల్లో హార్దిక్ ఆడకపోతే ఆ లోటు కనిపిస్తూనే ఉంటుంది. టెస్టుల్లోనూ పాండ్యా సేవలు అందుబాటులో లేక భారత్ జట్టు సతమతమవుతూనే ఉంది. స్పిన్ ఆల్రౌండర్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా పేస్ ఆల్రౌండర్ల విషయంలోనే హార్దిక్కు సరైన ప్రత్యామ్నాయం లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొన్నటికి మొన్న న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో పాండ్యా బరిలో దిగితే సీన్ మరోలా ఉండేదంటున్నారు. టీ20 వరల్డ్ కప్తో పాటు న్యూజిలాండ్తో సిరీస్లోనూ హార్దిక్ ప్రధాన ఆయుధంగా ఉపయోగపడతాడంటున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా కూడా రియాక్ట్ అయ్యాడు. ప్రపంచంలోనే హార్దిక్ లాంటి ప్లేయర్ మరొకరు లేరని చెప్పుకొచ్చాడు. పవర్ ప్లేలోనే కాదు, డెత్ ఓవర్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేయగలడని గుర్తు చేశాడు. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ లేదా వరుణ్ చక్రవర్తి ఆడాలంటే 8వ స్థానంలో బ్యాటింగ్ చేసే ప్లేయర్ ఉండాలన్నాడు. అయినా అన్ని సమీకరణాలు కుదరవన్నాడు. జట్టులో 11 మందినే ఆడించగలం కానీ 12 మందిని బరిలో దింపలేం కదా అన్నాడు. అయితే హార్దిక్ పాండ్యా ఆడితే మాత్రం ఇబ్బందే ఉండదన్నాడు. ఏ దశలోనైనా బౌలింగ్ చేస్తాడని, బ్యాటింగ్లోనూ ఈ స్టార్ ఆల్రౌండర్తో భారత్ బలం పెరుగుతుందన్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆఖరి ఓవర్ను వేసింది కూడా పాండ్యానే అని చెప్పుకొచ్చాడు. ఇక స్పిన్కు అనుకూలించిన పిచ్లపై పాండ్యా రెండో సీమర్గా సేవలందించిన సందర్భాలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్లోనూ పరిస్థితులను బట్టి పాండ్యా సేవలు కీలకం అవుతాయనే చర్చ జరుగుతోంది. టీం మేనేజ్మెంట్ కూడా హార్దిక్ను జాగ్రత్తగా కాపాడుకుంటోంది. వర్క్లోడ్ ఎక్కువగా పడకుండా చూసుకుంటోంది. టెస్టులకు చాలా కాలం నుంచే దూరంగా ఉంటున్నప్పటికీ వన్డేల్లోనూ పాండ్యా ఎక్కువగా బరిలో దిగడం లేదు. ఆసియా కప్లో గాయపడిన తర్వాత టీ20లోనే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లోనూ బరిలో దిగలేదు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్తోనే రీఎంట్రీ ఇచ్చాడు. వన్డే ఫార్మాట్లో మాత్రం చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఆడాడు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు లిస్టే క్రికెట్లో ఆకట్టుకున్నాడు. విదర్భతో మ్యాచ్లో ఏకంగా సెంచరీ బాదాడు. చండీగఢ్తో మ్యాచ్లోనూ మెరిశాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతర్జాతీయ టీ20లో ఇప్పటివరకు 124 టీ20ల్లో బరిలోకి దిగాడు. 2002 పరుగులు సాధించాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లో మొత్తంగా 101 వికెట్లు దక్కించుకున్నాడు.